అందరికీ నమస్కారం. జడ్జి యశ్వంత్ వర్మ. ఇతనికి సంబంధించిన కేసు మీ అందరికీ తెలిసిందే. మార్చి 14న అర్ధరాత్రి తన కొంపకి నిప్పంటుకున్న వేళ అగ్నిమాపక దళం చర్యలు చేపడుతున్నప్పుడు ఒక స్టోర్ రూమ్ నుంచి విపరీతముగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. కొన్ని కాలి బూడిదైపోయాయి. మరికొన్ని పాక్షికంగా కాలాయి. అంత డబ్బును చూసినటువంటి వ్యక్తులు నిశ్చేష్టులైపోయారు. ఒక జడ్జి, ఒక జస్టిసు ఆయన ఇంట్లో ఇంత నగదుని ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట వాళ్ళు. ప్రమాదం నివారిద్దామని వెళితే అదే ప్రమాదం ఇతడిని ఎక్స్‌పోజ్ చేసిందన్నమాట. ఈ యశ్వంత్ వర్మ అనే ఒక హైకోర్టు జడ్జిని ఎక్స్‌పోజ్ చేసింది. కానీ మనందరికీ తెలిసిందే, జడ్జిలు తప్పు చేస్తే వారిని శిక్షించడానికంటూ సెక్షన్లు లేవు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ పూర్తి స్థాయి స్వతంత్రమైనటువంటి వ్యవస్థ. ప్రజలకు న్యాయస్థానాలకు మధ్య పూర్తి స్థాయి నమ్మకం మీదనే ఉండాలి తప్ప న్యాయస్థానాల్ని, జడ్జీలను కూడా శంకించే, విమర్శించే, విచారించే పరిస్థితి ఉండకూడదని అంతటి పెద్ద స్థాయిలో దాన్ని పెట్టారనమాట, ఈ యొక్క న్యాయ వ్యవస్థని. సరే, ఇది ఎప్పుడు పెట్టారు అనుకున్నా కూడా మై లార్డ్ అనే పదం బట్టి మనం చెప్పవచ్చు. బ్రిటిష్ కాలం నుంచి వారికి అనుకూలముగా ఉండే విధంగా ఎన్నో చట్టాలని తీసుకొచ్చారు. వాళ్ళు తప్పులు చేస్తే, బ్రిటిష్ వాళ్ళు తప్పులు చేస్తే ఈజీగా బయటపడిపోవడానికి, మనం ఏదన్నా పోరాటంలో ముందుకు వెళితే అది తప్పుగా చిత్రీకరించి ఉరి తీయడానికి, శిక్షలు విధించడానికి, జైల్లో పెట్టడానికి, ఇలా రకరకాలుగా సెక్షన్లు పెట్టారు. అలా అపరిమిత అధికారాల్ని అప్పుడే కట్టబెట్టారు జడ్జీలకు కానీ, న్యాయ వ్యవస్థలకు కానీ. కాలానుగుణంగా కొన్ని కొన్ని మార్పులు రావాల్సి ఉంది కానీ రాకపోవటం కొంత ఇక్కడ మనకి విచారకరంగా కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. అన్ని వేళలా న్యాయస్థానాల్ని కూడా నమ్మే పరిస్థితి నేటి రోజుల్లో లేదు. ఎందుకంటే యశ్వంత్ వర్మ కేసు ఒకటే ఎగ్జాంపుల్. అతని యొక్క సొంత ఇంటిలో మనకి కనిపించినటువంటి ఈ భారీ స్థాయి నగదుని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే మనకి ఉన్నటువంటి అనుమానాలు ఎలా ఉంటాయి? ఎన్ని కేసులలో ఆయన తప్పుడు తీర్పులు ఇచ్చుండొచ్చు? ఏ విధంగా సంపాదించుంటారు అది? ఒక జడ్జి స్థానంలో ఉండి ఇంకెలా సంపాదిస్తారు? అంటే ఇది న్యాయవాదమా, అన్యాయవాదమా అనేది ఒక దిగ్భ్రమకు గురి చేసేటటువంటి పరిస్థితి. కానీ దీనిపైన విపరీతమైన చర్చ నడిచింది. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. న్యాయస్థానాలు కూడా ఇలా ఉంటే ఇంక మేము ఎవరిని నమ్మాలి అనేలాగా చర్చలు మొదలయ్యాయి. వెంటనే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్‌మెంట్ కూడా జరిగింది. కొలీజియం డిసైడ్ చేసింది, వేరే కోర్టుకి బదిలీ చేయడం చేసింది. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న ఆయన్ని అలహాబాద్ హైకోర్టు జడ్జిగా బదిలీ చేశారన్నమాట. కానీ బదిలీ చేయటమా, ఒక నేరానికి శిక్ష అనేలాగా మళ్ళీ చర్చ జరిగింది. అలా బదిలీ చేస్తూ చేస్తూ న్యాయపరమైనటువంటి ఎటువంటి బాధ్యతలు అప్పగించవద్దు అని కూడా చెప్పడం జరిగింది. కానీ శాంతించినటువంటి సమాజం దీనిపైన ప్రశ్నలను సంధిస్తూనే ఉంది. ఆ తర్వాత ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా విచారణలో చాలా విషయాల్ని కనుగొన్నారు. 10 రోజుల కష్టం, 55 మంది సాక్షులు, ఎన్నో దఫాలుగా ఆ ఫైర్ యాక్సిడెంట్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడము, సిట్టింగ్లు, విజిట్స్, విచారణలు, వెరసి ప్రతిదీ కూడా వీడియో రికార్డ్ చేశారు. ప్రూఫ్స్తో సహా పట్టుకొని 60 పేజీల నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ 60 పేజీల నివేదికను చూసిన తరువాత ఎస్, ఈయనని పదవి నుంచి తీయడానికి మనకి ఈ ఆధారాలు సరిపోతాయి అని నిర్ధారించుకున్నారనమాట. అక్కడ కాలిన నోట్ల కట్టలు నిజమే అని కూడా చెప్తూ ఉన్నారు సాక్షులు. అంతేకాదు, విచారణ చేస్తున్న టైంలో ఆ కాలిన నోట్ల కట్టలను తీస్తున్నప్పుడు ఈ జడ్జి యశ్వంత్ వర్మ కుమార్తె అండ్ పర్సనల్ సెక్రటరీ కూడా అడ్డుకున్నారంట. వాళ్ళను కూడా విచారించారు. ఇవన్నీ కలగలిసి 60 పేజెస్ రిపోర్ట్ అనేది ఇప్పుడు వచ్చింది చేతికి. చివరిగా ఈ రిపోర్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టు చేతిలోకి వెళ్తుంది. సుప్రీంకోర్టు విచారించిన తరువాత ఆ రిపోర్ట్ మళ్ళీ ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయి వ్యక్తులకు చేరుకుంటుంది. ఆ తరువాత ఇంపీచ్మెంట్, అంటే ఇతన్ని పదవి నుంచి తొలగించడం జరుగుతుంది. కానీ అదంతా సులువా? ఇంతవరకు దేశ చరిత్రలో ఒక జడ్జిని శిక్షించినటువంటి దాఖలాలు లేవు. ఆ అవకాశాలు లేవు. విచారణ జరిగింది, రిపోర్ట్ వచ్చింది, సాక్షులు చెప్పారు, ఇంత కథ నడిచినా కూడా సదరు జడ్జిని శిక్షించడానికి అవకాశం లేదు. జస్ట్ ఇమాజిన్, ఈ నివేదికను తీసుకువెళ్ళి రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కూడా ఇస్తున్నాము అంటే మామూలుగా అన్ని కేసులలో ఇలా జరగదు కదా. ఎంత ప్రత్యేకమైనటువంటి కేసు చూసుకోండి. నిజానికి న్యాయస్థానాలు, న్యాయమూర్తులు సాక్షాత్ భగవత్ స్వరూపులు. వారు ఆ స్థాయిలో బిహేవ్ చేయాలి. కానీ కలికాలం కాబట్టి ధర్మం కంటే అధర్మమే ఎక్కువగా పెచ్చురిల్లుతూ ఉంటుంది. ఇంత జరుగుతున్న ఈ యశ్వంత్ వర్మ రాజీనామా చేస్తున్నారా? చేయట్లేదు. ఆయన అలాగే ఉన్నాడు. పైగా అతని మీద అభాండాలు వేస్తున్నారు. నోట్ల కట్టలు మీ ఇంట్లో పెట్టి ఆ ఇంటికి అగ్ని ప్రమాదం చేయించి
ఆ నోట్ల కట్టలు అంటే అవి కూడా 1, 2 అరాకొరా కావు. బస్తాలకి బస్తాలకు డబ్బు. అవన్నీ జేసి ఇదంతా కూడా అభియోగాలు మోపుతున్నారంటే ఎవరు నమ్ముతారు? కంటి ముందు సాక్ష్యాలు కనిపిస్తూ ఉంటే, 60 పేజీల రిపోర్ట్ కూడా చెబుతూ ఉంటే, నాకు ఎక్కడ బలమైనటువంటి నమ్మకం అంటే యశ్వంత్ వర్మ పక్కాగా అవినీతికి పాల్పడుంటారు అని కపిల్ సిబాల్ తాజాగా కామెంట్స్ చేశాడు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ జడ్జెస్ యశ్వంత్ వర్మ అని కితాబునిచ్చాడు. అతని మీద ఈ ఇంపీచ్‌మెంట్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు అని ఆయన ఖండించాడు. సపోర్ట్ చేశాడు యశ్వంత్ వర్మని. సో, క్లారిటీ నాకక్కడ అర్థమైపోయిందనమాట. కపిల్ సిబాల్ గారు ఎంటర్ అయ్యారంటే మనం సరే ఈ ఇంపీచ్‌మెంట్ అంటే ఏంటి అంటే త్రూ ద పార్లమెంట్ అనమాట. ఒక జడ్జిని మనం పదవీచ్యుతుడిని చేయాలి అంటే త్రూ ద పార్లమెంట్ ఓన్లీ. అది కూడా 2/3 మెజారిటీతో. ఒక బిల్లులాగా ప్రవేశపెట్టి చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. దీని ఒక్కదానికి మాత్రమే మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 క్లాజ్ 4 జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ప్రకారం అధికారం ఉంది. మిగతా ఏ సెక్షన్లు కూడా లేవు శిక్షించటానికి. ఇదొక్కటి మాత్రం ఉంది. అది త్రూ పార్లమెంట్. అంటే ఒక జడ్జి తప్పు చేస్తే ఒకటి బదిలీ చేయటం అది చేశారు. ఢిల్లీ నుంచి అలహాబాద్‌కు పంపించారు. రెండవది ఇంపీచ్‌మెంట్ అంటే పదవి నుంచి తొలగించడం త్రూ ద పార్లమెంట్. అది కూడా సీజేఐ కనుసన్నల్లో సీజేఐ కూర్చొనుంటారనమాట. ఆయనకి తెలియకుండా లేకపోతే ఆయన అనకుండా ఏది జరగదు. లేదా ఫిర్యాదు లేదా క్రిమినల్ కేసులు పెట్టినా కూడా అది కూడా సీజేఐ చేతుల్లో ఉంటుంది. ఇంత స్థాయిలో జరగాలి. ఇంతకుముందు ఏమన్నా ఇలాంటి సందర్భాలు ఉన్నాయా అంటే యెస్. 2011లో సౌమిత్రా సేన్ కేసు ఒకటుంది. ఆయన కోల్కతా హైకోర్టు జడ్జి. అతను కూడా అవినీతి ఆరోపణలకు పాల్పడ్డాడు అండ్ నిరూపితమైంది. సుప్రీంకోర్టు దాన్ని తేల్చి చెప్పింది కూడా. కానీ లోక్సభలో ఓటింగ్‌కి వెళ్లే ముందరే 2/3 మెజారిటీ రావాలి కదా ఇంపీచ్‌మెంట్ జరగాలంటే ఈయన రాజీనామా చేసేశారు. ఎవరు? సదరు సౌమిత్రా సేన్. ఇప్పుడు యశ్వంత్ వర్మ కూడా ఒకవేళ రేపొద్దున ఇంపీచ్‌మెంట్‌కి పార్లమెంట్‌కి అది వెళ్తే ఆటోమేటిక్‌గా రాజీనామా చేస్తారు. అప్పుడేమవుతుంది? ఫ్రూట్‌లెస్ ఇంపీచ్‌మెంట్ అవుతుంది. అంటే సదరు వ్యక్తిని, ఈ జడ్జిని మనం శిక్షించలేం టెక్నికల్‌గా. కానీ పరువు పోతుంది. ఎందుకంటే రాజీనామా చేసేశారు అంటే భయపడినట్లే కాబట్టి పరువు పోతుంది. అండ్ ఇతరత్రా కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పోతాయి. కానీ అతన్ని శిక్షించలేము. ఫైనల్‌గా నా మాట ఏంటంటే మై లార్డ్ అతడు చేసిన అవినీతికి శిక్ష ఉండదు. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. భరతవర్ష ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. జై హింద్, జై భారత్.